ఫ్యామిలీ వీక్ ఎలా అనిపించింది అంటే చాలా బాగా అనిపించిందండి. చాలా ఎమోషన్‌గా అనిపించింది. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా మనం కనెక్ట్ అయ్యాము. అంత ఈజీగా ఏ సీజన్‌లో కూడా కనెక్ట్ అవ్వలేదు. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో మన ఫ్యామిలీ నిజంగా మనం మిస్ అయితే ఎలా ఉంటుందో అలా అనిపించింది నిజంగా వాళ్ళు చూస్తున్నప్పుడు. చాలా బాగా అనిపించిందనమాట నిజంగా. సో, ఆ నెక్స్ట్ వన్ను రీతు గారు సారీ మన కళ్యాణ్, డిమోన్ కళ్యాణ్ ఉన్నారు కదా! వాళ్ళ అమ్మొచ్చినప్పుడు నిజంగా వాళ్ళమ్మ రీతు గారిని లడ్డు తినిపించడం అట్లా చేయడం అనేది నాకు నిజంగా అసలు నేను అనుకోలేదు. సో అది చాలా క్యూట్ అనిపించింది. ఆ మూమెంట్ చాలా క్యూట్ అనిపించింది. ఎందుకు తను సపోర్ట్ చేసింది, ఎంత నెగిటివ్గా బయటకు వచ్చినా సరే వాళ్ళ మదర్ ఎంత సపోర్ట్ చేసింది అనుకుంటున్నారు. తను ఎక్కడైతే బ్యాడ్ అవుతున్నాడో అక్కడ తను స్టాండ్ తీసుకుంది కాబట్టి రీతు. సో అలా ఎవరు తీసుకోరు, నిజంగా చెప్తున్నా. చాలా గ్రేట్ అమ్మాయి ఆ విషయంలో. సో అమ్మాయి స్టాండ్ తీసుకుంది అనమాట. అందుకే మేబీ పవన్ గారు అమ్మగారు సో అలాగే రియాక్ట్ అవ్వడం నా ఫీలింగ్. సో నిజంగా అదైతే గ్రేట్ థింగ్ అనమాట. అండ్ తనుజ గారి విషయానికి వస్తే వాళ్ళ సిస్టర్ వచ్చారు. అండ్ వాళ్ళ అక్క కొడుకో లేకపోతే చెల్లి కొడుకో ఇంకొకరు వచ్చారనమాట. సో అది కూడా చాలా క్యూట్ అనిపించింది. కాకపోతే కొంచెం బాధ కూడా అనిపించింది. సో ఎందుకంటే వాళ్ళ చెల్లి పెళ్ళికి తిని అటెండ్ అవ్వలేకపోతుంది కాబట్టి. సో అంటే జీవితంలో ఒకసారే కదా వచ్చేది. సో అలాంటివన్నీ మనం అటెండ్ అవ్వకపోతే చాలా బాధ అనిపిస్తుంది. సో అదైతే కనిపించింది తనుజ గారిలో. వాళ్ళ చెల్లెల దగ్గర కూడా కనిపించింది మా ఫీలింగ్ అయితే. నిజంగా చాలా బాధాకరంగా అనిపించింది. తనుజాకి 1 అవర్ వచ్చిందంటే మేబీ తను చాలా ఎమోషనల్గా డల్ ఉంది కదా. ఈ మధ్య ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదని చెప్తున్నారు కదా. సో అందువల్ల మేబీ దీనికంటూ కొంచెం చిన్న సపోర్ట్, అమ్మాయి కాబట్టి కొంచెం సపోర్ట్ ఇద్దామని చెప్పి అట్లా అయిపోయారో నా ఫీలింగ్ అంతే.